హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మరొక చక్కటి వీడియోతో నేనైతే మీ ముందుకు వచ్చేసాను. ఏంటి బాక్సులన్నీ ముందు పెట్టుకుంది కూర్చుంది అనుకుంటున్నారా? ఏం లేదండి, కొన్ని ఐటమ్స్ అయితే మేము మీషో నుంచి తెప్పించాము. ఎక్కువ అయితే మేము అమెజాన్ నుండే తెప్పించుకుంటామండి ఆర్డర్స్. బట్ ఈసారి మీషోలో కూడా ట్రై చేద్దామని మీషో నుంచి అయితే తెప్పించాము. 2 ఐటమ్స్ అండి ఇవి. అసలైతే వచ్చి 4 డేస్ అయిందండి. ఎందుకంటే మళ్ళీ ఒకవేళ మనకి నచ్చకుంటే రిటర్న్ చేయాలి కదా! అందుకోసం అయితే నేను ఓపెన్ చేసేస్తున్నా. పిల్లల్ని ఓపెన్ చేయమన్నా, మా వారిని ఓపెన్ చేయమన్నా ఎవరు అసలు వాళ్ళ హడావిడిలో వాళ్ళే ఉన్నారు. అందుకని ఇక నేనే ఓపెన్ చేసేస్తున్నా ఇక్కడ. ఈ చిన్న బాక్స్‌లో వచ్చేసి నేనైతే మామూలుగా మనకు గోడకు తగిలిచ్చే వాల్ సెల్ఫ్స్ ఉంటాయి కదండీ! ఆ టైప్‌లో ఒకటైతే తీసుకున్నా. సింక్ దగ్గరికన్నా యూజ్ అవుతుంది. లేకపోతే వాషింగ్ మిషన్ ఐటమ్స్ ఉన్నాయి కదా! లిక్విడ్ గానీ, లేకపోతే కంఫర్టు లేకపోతే సోప్స్ ఏమన్నా వాడుకోవచ్చు. ఇది అందులో పెట్టేసుకోవచ్చని నేనైతే ఇది 2 బుక్ చేయమని చెప్పిన అసలు యాక్చువల్‌గానైతే. కానీ మా వారు ఫస్ట్ అయితే ఒకటి తెప్పించుకుందాము, అది బాగుంటే సెకండ్ ఇంకొకటి తెప్పించుకుందాం అని అన్నారు. ఎందుకంటే మీషోలో ఇప్పటివరకు అయితే ఏం తెప్పించుకోలేదు. అందుకే వాటితో పాటు ఇవి ఇచ్చారండి. వెనకాల వీటికి ఏదో రేకులాగా ఉంది. ఇవి ఓపెన్ చేసేస్తే మనం వీటిని గోడకి అంటించుకోవడమేనట. లేకపోతే మామూలుగా ఇట్లా మేకులు కూడా ఇచ్చిర్రు. మేకులు కొట్టి కూడా మనము తగిలించుకోవచ్చు దీన్ని. చూడాలి. ఇవైతే మేము ఇంకా వాడలేదు. వాడిన తర్వాత నేనైతే రివ్యూ తప్పకుండా ఇస్తానండి ఇవి ఎలా ఉన్నాయో. నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంకొక బాక్స్ అండి. ఇది ఈరోజు వచ్చింది. అందుకని ఇక 2 కలిపి ఈరోజే ఓపెన్ చేసేస్తున్నా నేను. మనీని ఓపెన్ చేయమంటే మమ్మీ నువ్వే ఓపెన్ చేయాలని అంటున్నాడు. నాకు అసలు ఈ బాక్స్ ఇట్లా ఓపెన్ చేయడం నేను ఎప్పుడు చేయలేదు, ఫస్ట్ టైము. ఇది వచ్చేసి పండ్ల బుట్ట అండి. మామూలుగా నేను చాలా రివ్యూస్ అయితే చూసాను మీషోలో. రివ్యూస్ చూసి అన్నీ 100% బాగుంది అన్న తర్వాతనే నేను ఇదైతే తెప్పించాను. ఎందుకంటే మనం ఫ్రూట్స్ తెచ్చుకున్నప్పుడు నేనైతే ఇప్పుడు ప్లాస్టిక్ ఒకటి తట్టలా ఉంది. ప్లాస్టిక్ మన వెనుక కనిపిస్తుంది చూసిర్రా, అందులోనే వేస్తున్నా ఫ్రూట్స్. అయితే కొంచెం ఏమైనా డస్ట్ పడడం లేకపోతే ఈగలు వాలడం అట్లా ఏం జరగకుండా ఇందులో మనం పెట్టేసి ఇట్లా క్లోజ్ చేసి మూత కూడా పెట్టుకోవచ్చు. నీట్గా ఉంటుంది కదా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటే అని ఇదైతే నేను ఆర్డర్ చేశానండి. బాగుంది. ఇదైతే స్టాండర్డ్గానే వచ్చింది. మనము అడుక్కి కొంచెము దానిమ్మ పళ్ళు, ఆపిల్స్, సంత్రాలు అట్లా వేసినా, పైకి కొంచెం తేలికగా ఉండే అంగూర్లు, బనానాస్ అట్లా వేసినా కూడా మనకు ఎక్కువనే పడతాయండి ఇందులో ఫ్రూట్స్ అయితే. బాగుంది. ఇదైతే నాకు చూడగానే నచ్చింది. ఎంతైనా ఆడవాళ్ళకు ఇంతే కదండి. మా వాని నన్ను ఎడ్డిస్తున్నాడు, ఏందే మమ్మీ ఇదంతా అని. ఏమోనండి, మన అవసరాలు మనవి, వాళ్ళకి ఇవన్నీ ఏం తెలియదు కదా. మేము అన్బాక్సింగ్ చేయంగానే మాకు వాషింగ్ మిషన్ రిపేర్ చేసే టెక్నీషియన్ అయితే వచ్చేసిండండి. ఇక్కడ మా వాషింగ్ మిషన్ ఖరాబ్ అయిపోయి దాదాపు 1 మంత్ అవుతుంది. అయితే ఏమైందంటే మామూలుగా ఎప్పటిలాగానే నేను వాషింగ్ మిషన్లో బట్టలు వేసిన సడన్గా లాస్ట్ 5 మినిట్స్ ఉందనంగా బాగా దడదడమని వాషింగ్ మిషన్ నుంచి శబ్దం వచ్చింది. నాకైతే ఫుల్ భయమైంది. వెంటనే ఆఫ్ చేసిన. తర్వాత వీళ్ళ ఐఎఫ్బి కంపెనీ వాళ్ళకి ఫోన్ చేస్తే రాడ్స్ పోయి ఉంటాయండి, మీరు ఇప్పుడు ఆర్డర్ పెట్టుకోండి, మీకు మా టెక్నీషియన్ వచ్చి ఇస్తాడని చెప్పిండ్రు. మేమైతే ఆర్డర్ పెట్టేసినాం అన్నట్టు అప్పుడే. కానీ వాళ్ళకి ఎందుకో అక్కడ మరి లేట్ అయిందేమో తెలియదు కానీ చాలా రోజులే అయింది. కానీ వర్షాలకి నిజంగా అసలు బట్టలు ఆరక, పిల్లల యూనిఫామ్స్ అందక మాకైతే మస్తు కష్టమైంది. చూడు అన్నట్టు ముసురు, ఆ ముసురులో వర్షాలు, బట్టలు ఆరలేదు. మనకు వాషింగ్ మిషన్ ఖరాబ్ అయితే నిజంగా ఆడవాళ్ళకి ఎంత ఇబ్బంది అంటే, అతను వచ్చి రిపేర్ చేసిన తర్వాత నాకైతే ఫుల్ అలగా అనిపించింది నిజంగా. ఏ వస్తువైనా సరేనండి, మనకు అది నడిచినంతసేపు మనకి ఏం అనిపించదు. అది ఎప్పుడైతే రిపేర్కి వస్తుందో అప్పుడు ఉంటుంది చూడుర్రి. ఇవైతే వాషింగ్ మిషన్ సెల్ఫ్ క్లీనింగ్ చేసుకునే పౌడర్స్ అట అండి. ఒక్కొక్క 200 ఏమో. మేమైతే 5 తీసుకున్నాము. మంత్లీ ఒకసారి వేయండి ఒక్కొక్క పౌచ్ అని చెప్పారు. మొత్తం బిల్ అయితే 6000 అయిందండి. నిజంగా ఈ మంత్ ఎన్ని ఖర్చులు మాకైతే. ఫోన్ టచ్ పోయింది, ఫోన్ కొనాల్సి వచ్చింది. పోనీ ఆగుదామా ఫోన్ కోసం అంటే పిల్లలకి అన్నీ అందులోనే వస్తాయి. ఇక్కడ మిషన్లో ఆ పౌడర్ వేసి అతను ఆన్ చేసిండండి, ఎందుకంటే సెల్ఫ్ క్లీన్ అవుతుంది ఒకసారి అని. అది చూపిస్తున్నా మీకు.
నేను ఇక టిఫిన్ అయితే ఉప్మా చేసేసానండి. ఇక వేడి వేడిగా ఈ ఉప్మా నేను సిరా రవ్వతో చేశానండి. సన్నం సిరా రవ్వ. ఎక్కువ నేను బొంబాయి రవ్వ యూజ్ చేయను. ఈ పొడి పొడిలాడుతూ చాలా బాగా వస్తుంది. కమ్మగా ఉంటుందండి ఉప్మా. రెసిపీ కూడా నేను మన ఛానల్లో పోస్ట్ చేస్తా. మీకు కావాలంటే చూడండి. కమ్మ అంటే కమ్మ ఉంటుంది నిజంగా. మామూలు ఉప్మా కంటే ఇది చాలా బాగుంటుంది. ఇలా అండి అనుకోకుండా ఖర్చులు అంతేనా, ఏసీ కూడా రిపేర్ వచ్చింది లాస్ట్కి అయితే. సరే అండి, ఉంటా మరి. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.